మరోసారి డైవర్షన్ డ్రామాలు మొదలుపెట్టింది రేవంత్ సర్కార్. సంక్షేమం వచ్చిన ప్రతిసారి పలికిమాలిన అంశాలను తెర మీదికి తెస్తోంది. ఇంటి పోర్ను కవర్ చేసుకోలేని రేవంత్ కౌరవ పన్నాగాలు చేస్తున్నాడు. ఒకవైపు బట్టి వర్సెస్ ఏబిఎన్ వ్యవహారం నడుస్తోంది. ఛానళ్ల భుజాల మీద గన్నులు పెట్టి ఒకరిపై ఒకరు కథనాలు రాయించుకున్న మంత్రులు తమ పరువును తీసుకున్నారు. బొగ్గు గనులు, కాంట్రాక్టులు, కమిషన్ల పంపకాల్లో తేడాలతో కాంగ్రెస్ సర్కార్ పరువు నడిరోడ్డున పడింది. తమ వాటాల పంచాయతీతో ఐఏఎస్ అధికారుల పరువును మంటగలిపింది రేవంత్ కేబినెట్. రైట్, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత దేవి ప్రసాద్ గారు మనకు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. దేవి ప్రసాద్ గారు, చెప్పండి. మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చి డైవర్షన్ డ్రామాలు మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆల్రెడీ హరీష్ రావుకి ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ మళ్ళీ కూడా ఈ వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారండి? హరీష్ రావు గారి మీద ఇవాళ సిట్ నోటీసులు ఇవ్వడం అనేటువంటిది ఇది కేవలం ఒక రాజకీయ కక్ష సాధింపులో భాగమే. ఎందుకంటే అలవిగానే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 460 హామీలు ఇవ్వడంలో వైఫల్యం చెందిందని నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి నాయకుని ఎట్లాగైనా నోరు ముయించాలనేటువంటి కుట్రలో భాగమే ఈ సిట్ నోటీసులు. ఎందుకంటే ఇటీవలనే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, అందులో పసలేదు, హరీష్ రావు గారిని పిలవాల్సినటువంటి అవసరం లేదని క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ కొత్తగా నమోదు చేసినటువంటి కేసులో పిలిపించడం అనేటువంటిది ఇది కేవలం రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్. అట్లాగే రెండవది, ఇటీవల బొగ్గు గనుల కేటాయింపులో సుజనారెడ్డికి, అంటే వారి బంధువు అయినటువంటి సుజనారెడ్డికి ఎట్లా కేటాయింపులు జరిగినాయని హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజే మా తెలంగాణ భవన్లో చాలా స్పష్టంగా ప్రజల ముందు జరిగినటువంటి కుంభకోణాన్ని వివరించిన వెంటనే ఈ నోటీస్ రావడం అనేటువంటిది ప్రజల దృష్టిని మళ్లించడం. ఎందుకంటే నిన్న జరిగినటువంటి కేబినెట్ లో జరిగినటువంటి మంత్రుల వ్యవహారం కావచ్చు, అట్లాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక కుంభకోణాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అనేక అవినీతి కార్యకలాపాలు రెగ్యులర్ గా ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాడు. అన్ని కూడా బయట పెట్టేటువంటి ప్రయత్నం ఒకవైపు మా కేటీఆర్, ఒకవైపు హరీష్ గారు చేస్తుండడం వల్ల ప్రభుత్వానికి ఒకవైపు ముచ్చెముటలు పెడతా ఉన్నాయి. అందుకే అందులో భాగంగానే ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో వచ్చింది. ఎందుకంటే హరీష్ రావు గారు ఒక నికార్స్ అయినటువంటి ప్రజానాయకుడు, కేసీఆర్ ఇచ్చినటువంటి ఒక గొప్ప నేత తెలంగాణకి. 104, 108 లాగా ఎప్పుడు ఎవరు పిలిచినా వెంటనే అక్కడ నిలబడి వాళ్ళ పక్షాన సహాయాన్ని అందించేది కావచ్చు, పోరాటం చేసేటువంటి అవసరం కావచ్చు, ఏది వచ్చినా అందుబాటులో ఉండేటువంటి ఒక బీఆర్ఎస్ ఆనిముత్యం. అటువంటి హరీష్ రావు మీద ఇటువంటి నోటీసులు ఇవ్వడం అనేటువంటిది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే. రైట్, థ్యాంక్ యూ దేవి ప్రసాద్ గారు.